Welcome to my world, Marina's world. Hey guys, and welcome back to our channel, Marina's world. Me andarki good morning and good morning to my little one too. So guys, today is all about my morning routine. Ante నేను మార్నింగ్ లేవంగానే how my day starts అనేది నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో జనరలీ వాట్ హ్యాపెన్స్ అంటే ప్రెగ్నెన్సీలో మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఎక్స్పీరియన్స్ దిస్, అంటే ఈవెన్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. మార్నింగ్ లేవంగానే ఐ స్టార్ట్ మై డే విత్ వామిట్స్. అంటే మార్నింగ్ లేవంగానే ఐ డోంట్ నో వై, బట్ చాలా సిక్నెస్, మార్నింగ్ సిక్నెస్ అంటారు కదా, అలా అవుతుంది అనమాట నాకు. సో నేను ఏం తినకపోయినా, ఏం వాటర్ కూడా తాగకపోయినా, మార్నింగ్ లేవంగానే ఐ ఫీల్ లైక్ వామిటింగ్ అండ్ ఐ డూ వామిట్. సో మార్నింగ్ సిక్నెస్ ఇస్ క్వైట్ కామన్ అండ్ కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు, అండ్ నాకు అవుతుంది. సో యా, దానివల్ల ఏమవుతుందంటే నాకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతుంది అనమాట. బట్ యా, ఇట్ గోస్ ఆన్, డే హ్యాస్ టు గో ఆన్ కాబట్టి మై హోల్ డే ఇస్ లైక్ జరుగుతూ ఉంటది అట్లా. సో లేవంగానే వామిట్ చేశాను, దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాను, అండ్ దెన్ ఐ మేక్ ష్యూర్ గైస్ దట్ ఐ కీప్ మై బాడీ వెరీ హైడ్రేటెడ్. ఎందుకంటే ఈ టైంలో హైడ్రేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, స్కిన్ డ్రై అవుతుంది, అండ్ యువర్ బాడీ నీడ్స్ వాటర్ కాబట్టి. సో ఐ మేక్ ష్యూర్ దట్ నేను లేవంగానే అట్లీస్ట్ 2 glasses ఆఫ్ వాటర్ తాగేస్తాను, సో దట్ ఐ కీప్ మై సెల్ఫ్ హైడ్రేటెడ్. ఓకేనా? సో చలో చూపిస్తాను వాట్ ఐ డూ నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఫేస్ క్లీన్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇట్ హాస్ 100% న్యాచురలీ డిరైవ్డ్ నీమ్. అండ్ మా అందరికీ తెలుసు నీమ్ లో పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది మన పింపుల్స్ కి రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ ఆల్సో క్లినికలీ ప్రూవెన్. చలో మీకు యూజ్ చేసి చూపిస్తాను, పదండి. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. వెట్ యువర్ ఫేస్ అండ్ యూజ్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్. జెంట్లీ మీ స్కిన్ మీద సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయండి అండ్ రిన్స్ యువర్ ఫేస్ థరోలీ విత్ వాటర్. ఈ ఫేస్ వాష్ ని ట్వైస్ అ డే వాడండి ఫర్ బెస్ట్ రిజల్ట్స్. ఇది మనకు ఫస్ట్ వాష్ లోనే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది బై కిల్లింగ్ 99.9% ఆఫ్ పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియా. అందుకే మన స్కిన్ చాలా క్లీన్, ఫ్రెష్ గా అనిపిస్తుంది ఫస్ట్ వాష్ లోనే. ఈ జెంటల్ క్లెన్జర్ ని ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడానికి అండ్ పింపుల్స్ ని క్లియర్ చేయడానికి డిజైన్ చేశారు. ఇట్ ఇస్ పారాబెన్ ఫ్రీ అండ్ సోప్ ఫ్రీ అండ్ హ్యాస్ స్కిన్ ఫ్రెండ్లీ pH అండ్ ఆల్సో ట్రస్టెడ్ బై మిలియన్స్ ఆఫ్ కన్స్యూమర్స్ అక్రాస్ ఇండియా. సో ఇది మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఆర్ హిమాలయస్ ఆఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ గెట్ గ్రేట్ డిస్కౌంట్స్. నెక్స్ట్ ఏంటో తెలుసా? చెప్తాను, పదండి. సో ఎర్లీ మార్నింగ్స్ నేను రోహిత్ బేబీ చైల్డ్హుడ్ ఫోటో చూస్తానన్నమాట, బికాస్ ఐ వాంట్ మై బేబీ జస్ట్ లైక్ రోహిత్. సో అందుకే ఐ స్పెండ్ సమ్ టైమ్ అండ్ దెన్ ఐ స్టార్ట్ మై డే విత్ సమ్ వార్మ్ వాటర్ అండ్ ఆమ్లా పౌడర్ మిక్స్ చేసి తాగుతానన్నమాట. ఇట్స్ గుడ్ కాబట్టి. సో ఐ హ్యావ్ దట్, రిలాక్స్ అయ్యి మంచిగా కాసేపు రోహిత్తో మాట్లాడుతూ అండ్ కాసేపు బేబీ టమ్మీని ట్యాప్ చేస్తూ I keep massaging my tummy so that the baby feels my touch. And కాసేపట్లో కొన్ని మాటలు కూడా ఆడతాను. Like I speak about to my baby that mama loves you and తొందరగా రా, హ్యాపీగా ఉండు, లోపల బయటకు వచ్చిన తర్వాత మనం ఇలా చేద్దాం, అలా చేద్దాం అని బాగా మసాజ్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ డూ. So yeah guys, first అయితే it's very important that we have to thank God for whatever he has given us. కాబట్టి నేను ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అవ్వగానే I go to the temple, ప్రే చేసేస్తాను నేను. And yeah, my baby and I, we both have to be healthy till the baby is out, and after that also మేమిద్దరం హ్యాపీగా హెల్దీగా ఉండాలని ప్రే చేస్తూ ఉంటాను. సో బేసిక్లీ నేను అంటే మార్నింగ్ లేవగానే ఐ హ్యావ్ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్ దట్ ఎస్, నేను దేవుడిని ఏదైనా అడిగితే అది ఖచ్చితంగా అవుతుంది అని మనసు పూర్తిగా దేవుడి ముందు అడుగుతాను. అండ్ ఐఎమ్ షూర్ హీ విల్ గివ్ ఇట్ టు మీ. యా. సో నెక్స్ట్ ఏం చేస్తాను తెలుసా?
పద చూపిస్తాను. సో కొన్ని స్ట్రెచ్ అవుట్స్ చేస్తాను బికాజ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ దిస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ మై మూడ్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఐ ఫీల్ వెరీ లేజీ, ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్. అండ్ ప్రెగ్నెన్సీలో క్రాంప్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ లెగ్ స్ట్రెచ్ అయితే కంపల్సరీ నేను చేస్తాను. బట్ యూ ఆల్సో డూ ఇట్ ఓన్లీ ఇఫ్ యువర్ డాక్టర్ ఈజ్ రికమెండింగ్ ఇట్. లేదంటే చేయకండి. నాకైతే చేశారు కాబట్టి నేను చేస్తున్నాను. సో మైల్డ్ ఎక్సర్సైజెస్ విత్ డీప్ బ్రీత్, ఫ్రెష్ ఎయిర్, మార్నింగ్ బ్రీజ్ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. యూ హ్యావ్ అ గుడ్ స్టార్ట్ అనమాట. సో వామ్ వాటర్ తాగిన తర్వాత మై నెక్స్ట్ నేను సోక్ చేసిన ఆల్మండ్స్ అంటే డ్రై ఫ్రూట్స్. సో నేను ఇవి కొన్ని తినేస్తాను ఇట్లా పీల్ చేసి. ఎంటీ స్టమక్లో ఇవన్నీ తినేస్తాను. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తింటూ ఉంటా. మళ్ళీ కాసేపు ఎట్లాగైనా టైం పడుతుంది బ్రేక్ఫాస్ట్ చేయడానికి కాబట్టి కాసేపట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం. సో కమింగ్ టు మై బ్రేక్ఫాస్ట్, ఫ్రెష్ గ్రీన్ వెజీస్. కాదు గైజ్, ఈరోజు నాకు పాస్తా తినాలనిపిస్తుంది. సో నేనేమనుకున్నానంటే వెజీస్తో పాస్తా మిక్స్ చేసి తిందాము, వెజిటేబుల్ పాస్తా విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ప్లీజ్ ప్లీజ్ టెన్షన్ పడకండి, నేను పాస్తా అనేది మైదాది తినట్లేదు, ఇట్స్ ప్యూర్ సూజీ పాస్తా. సో ఐ వాజ్ ఫీలింగ్ లైక్ హ్యావింగ్ ఇట్. అండ్ రోహిత్కి కూడా చాలా డేస్ అయింది ఈరోజు అంటే పాస్తా చేసి. సో ఈరోజు ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చేద్దాం. హీ డజంట్ నో దట్ ఐమ్ మేకింగ్ పాస్తా బికాజ్ ఇట్ ఈస్ హిస్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. సో యా, వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను. చాలా మైల్డ్గా చేస్తాను బికాజ్ ఇట్ ఈస్ వైట్ సాస్ అంటే వైట్ సాస్ పాస్తా. బట్ వైట్ సాస్ వేయను, ఐ మేక్ ఇట్ విత్ మిల్క్. సో జనరలీ నేను మిల్క్ కూడా తాగుతాను నా డైట్లో, బట్ ఈరోజు మిల్క్ తాగట్లేదు ఎందుకంటే పాస్తాలోనే మిల్క్ వేసేస్తున్నాను అనమాట. సో ఐమ్ గోయింగ్ టు డూ దట్. అండ్ అది పాస్తా కుక్ అయ్యే వరకు ఐమ్ గోయింగ్ టు హ్యావ్ అ రెడ్ యాపిల్. యాపిల్ అ డే కీప్స్ అ డాక్టర్ అవేక్ కాబట్టి. బట్ నేనైతే కంటిన్యూగా వెళ్ళాలి హాస్పిటల్, తప్పదు బికాజ్ ఇట్స్ మై ప్రెగ్నెన్సీ. బట్ యా, యాపిల్స్ తింటే చాలా మంచిగా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ యువర్ బేబీస్ హెల్త్ ఆల్సో. వచ్చేసారు మా ఆయన. ఓ హీస్ షాక్ లుకింగ్ ఎట్ మీ. ఫస్ట్ అయితే బేబీని ప్యాంపర్ చేసేసారు. యాపిల్ ఎక్కువ వెళ్ళట్లేదని ఆయనకు కొంచెం ఇచ్చేసాను, ఒక ముక్క తిన్నారు. సో బేసిక్గా హీస్ ఆల్సో గెటింగ్ ఆల్ ద ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. ఎందుకంటే జనరలీగా అంటారు కదా ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ అవుతాయి. నాకేం అవ్వలేదు కానీ మా ఆయనకు అయింది. సీ హీస్ వెరీ ఎక్సైటెడ్ లుకింగ్ ఎట్ ద పాస్తా, వెరీ హ్యాపీ. ఒక చీజ్ వేసేస్తున్నాను. I was feeling like having cheese from a very long time. So yeah, today I got a chance to put cheese in it. So వేసేసి తినేద్దామని రెడీ అవుతున్నాను. బాగా చూస్తున్నారా నా కళ్ళు ఎట్లా ఉన్నాయి? వెయిట్ చేయలేకపోతున్నా, చాలా యమ్మీగా ఉంది. So yeah, pasta is ready and we are going to have an amazing breakfast today. And he's also going to be very happy that we are going to have pasta. చూసారు కదా చాలా మైల్డ్గా ఉంది. సో ఇట్స్ వెరీ యమ్మీ. మీరు కూడా ట్రై చేయండి. కావాలంటే నెక్స్ట్ టైం మీకు రెసిపీ చెప్తాను ఎలా చేస్తాను అనేది, ఓకేనా? నో మైదా ఎట్ ఆల్, వైట్ సాస్ పాస్తా. సో గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని చూస్తారు కదా, లెట్ మీ షో యూ. సో ఐ డోంట్ నో అందరికీ తెలుసో లేదో, బట్ ఐ లవ్ పెయింటింగ్. అంటే నాకు పెయింట్ చేయడము, క్రాఫ్ట్ చేయడం చాలా ఇష్టం. యాక్చువల్లీ యాక్టింగ్ కన్నా ముందు మై ప్రొఫెషన్ వాజ్ అ క్రాఫ్ట్ టీచర్. I used to teach craft to all the kiddos. And I feel like pregnancy lo the best, whatever you like manam cheste, it is very very effective, it is very good.
కాబట్టి నేనేం చేస్తానంటే నా పాతది అన్ని నా మెమరీస్ అన్ని నేను రీకలెక్ట్ చేసుకుంటూ పెయింటింగ్ చేస్తూ ఐ లవ్ టు సింగ్ సాంగ్స్, ఐ లైక్ టు డాన్స్. సో ఇవన్నీ చేస్తూనే ఉంటా. ఐ మీన్ ఐ వాంట్ టు ఎంజాయ్ మై సెల్ఫ్. సో యా, ఇది నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నౌ ఐఎమ్ జస్ట్ ఇది ఎప్పుడు ఫినిష్ అవుతుందని చూడాలి. సో సమ్ టైమ్స్ ఐ యాక్చువల్లీ గెట్ వెరీ మూడీ. అంటే నాకు మోస్ట్ నచ్చిన థింగ్ కూడా నాకు ఒక్కొక్కసారి నచ్చదు. ఇట్ ఆల్ హ్యాపెన్స్. లైక్ సమ్ టైమ్స్ ఐ లవ్ టు ఈట్ దిస్, సమ్ టైమ్స్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ దట్. అదే తింటే మళ్ళీ వామిటింగ్స్ వస్తుంది, కొన్ని రోజుల తర్వాత అదే తింటే బాగా డైజెస్ట్ అయిపోతుంది. సో ఆల్ దీస్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ యా, దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ జర్నీ అనమాట. బికాజ్ ఇట్ ఈస్ అ వన్ అంటే లైఫ్ లో ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఆల్సో ఫర్ మీ. అండ్ అట్ టైమ్స్ ఐ గెట్ ఆల్సో కన్ఫ్యూజ్ అట్ ఇట్లా ఎందుకు అవుతుంది అని. బట్ యా, దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ మెమరబుల్. లైఫ్ లాంగ్ ఒక మెమరీ లాగా ఉండిపోతాయి ఇవన్నీ. యా, సో దిస్ ఈస్ వాట్ ఐ డూ. డే మొత్తం పెయింటింగ్, ఒక్కొక్కసారి కొన్నిసార్లు రీల్స్ చేస్తుంటాను రోహిత్తో. అయితే వీ హ్యావ్ గుడ్ టైమ్. వీ ఆల్సో ప్లే సమ్ గేమ్స్ అట్ హోమ్. అంటే నాట్ ఫిజికల్ గేమ్స్, బట్ ఏదో లైక్ క్రాస్ వర్డ్, మేకింగ్ సమ్ యూనో అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మేము ప్లే చేస్తూ ఉంటాము. సో దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ మై డే. యా, ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తున్నాను. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ బట్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. సో కష్టాలు లేకపోతే దాని విలువ ఎలా తెలుస్తుంది చెప్పండి. సో దిస్ ఇస్ ఆల్ ఇట్ హ్యాపెన్స్. లెట్స్ ఎంజాయ్ దిస్ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ ఎట్ ద లాస్ట్. ఇప్పుడు ఏంటంటే మనము తినేటప్పుడు చాలా వామిటింగ్స్ అవుతాయి, ఒక్కొక్కసారి చాలా మనం ఏదైనా తింటే అది మనకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటది. బట్ నా సజెషన్ ఏంటంటే కీప్ ఈటింగ్. చిన్న చిన్న క్వాంటిటీస్ లో తినండి, బాగా తినండి. ఈట్ మోర్ ఆఫ్ ఫైబర్, అది మీకు మీ బేబీకి చాలా మంచిది. పాలు తాగండి అండ్ ఈట్ ఆల్ హెల్దీ ఫుడ్. ఫ్రూట్స్ తినండి. బికాజ్ నాకైతే డాక్టర్ చెప్పారు దట్ అవాయిడ్ జ్యూసెస్. సో నేను జ్యూసెస్ ఏం తాగట్లేదు. మిల్క్ షేక్స్ తాగేస్తాను ఒక్కొక్కసారి అనిపిస్తే, బట్ నాట్ జ్యూసెస్. ఇన్ ప్లేస్ ఆఫ్ జ్యూసెస్ ఐ ప్రిఫర్ హ్యావింగ్ ఫ్రూట్స్ బికాస్ అందులో ఫైబర్ కూడా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ గుడ్ for you and your baby and me and my baby too. Proper nutrition కోసం try to have more of protein. అది కూడా చాలా ఇంపార్టెంట్. డ్రింక్ మిల్క్ అండ్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అన్ని టైం టు టైం తీసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హ్యావ్ క్యారెట్స్, క్యూకంబర్స్, బీట్రూట్. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. హ్యావ్ ప్రాపర్ ప్రోటీన్. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అంటే హ్యావ్ గుడ్ ప్రోటీన్. అండ్ ఇఫ్ యూఆర్ వెజిటేరియన్ హ్యావ్ గుడ్ దాల్స్ అండ్ ఆల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత మనం బేబీ లాగా అయిపోతాము, మా బాడీ చాలా వీక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం తీసుకున్నది ఫుడ్ అంతా మనకు అప్పుడు పనికి వస్తుంది అనమాట. సో యా, కంటిన్యూ యువర్ డైట్, హ్యావ్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ. అండ్ yes, the most important thing is drink lots of water. ఓకేనా? అండ్ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? ఒకవేళ మీ డాక్టర్ సజెస్ట్ చేశారనుకో వర్కౌట్స్ చేయమని, అప్పుడే చేయండి. లేదంటే ట్రై టు అవాయిడ్. నా డాక్టర్ అయితే సజెస్ట్ చేసింది దట్ ఐ కెన్ గో విత్ మైల్డ్ వర్కౌట్స్, వాకింగ్, కొంచెం స్ట్రెచ్ అవుట్స్. బికాస్ బాడీ చాలా ఇట్లా పట్టేస్తుంది కాబట్టి చాలా మైల్డ్ స్ట్రెచ్ అవుట్స్, డీప్ బ్రీదింగ్, అంటే కొంచెం యోగా ఆసనాస్ అట్లాంటివి చేయడం అనేది. సో ఐ కీప్ డూయింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దట్ మీరు మార్నింగ్ లేవంగానే ఇలా చెయ్యాలి అని. వెనెవర్ యూ ఫీల్ లైక్, వెనెవర్ ఈ 24 hours లో మీకు ఎప్పుడైనా అట్లా అనిపించింది, ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని చేసుకోండి అంతే. బట్ కమింగ్ టు వర్కౌట్స్ అండ్ ఎక్సర్సైజెస్ గైస్, ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. మీ సొంతంగా చేయకండి. డోంట్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ బికాస్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈస్ డిఫరెంట్ కాబట్టి. ఓకేనా? సో బీ వెరీ కేర్ఫుల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బేబీ. సో ఇలాగే నేను త్వరలో ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. అండ్ అప్పుడు దాకా అయితే లెట్ మీ ఎంజాయ్ మై ప్రెగ్నెన్సీ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Marina's World. Enjoy your pregnancy, all the women who are pregnant over there. Take care. Bye.